జాతీయ సైన్స్ డే సందర్భంగా డిఆర్డీఓ వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టింది. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మిసైల్ ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ఈ ప్రదర్శనను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. తాజా వివరాలు మా ప్రతినిధి రమ్య అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనం గచ్చిబౌలి స్టేడియంలో ఉన్నాం. ఈ స్టేడియం ఎప్పుడు కూడా మనం క్రీడలకు మాత్రమే ప్రత్యేకంగా చెప్తుంటాం. ఇక్కడ ఎక్కువగా క్రీడా ప్రదర్శనలు కావచ్చు, వివిధ రకాల స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతుంటాయి. అయితే ఈసారి ఇందుకు భిన్నంగా ప్రతి ఒక్కరి మనసు మెచ్చే విధంగా భారతదేశ ఖ్యాతిని తెలుసుకునేందుకు, మరింత భారతీయ తత్వంతో నిండిపోయేందుకు ఇక్కడ డిఆర్డీఓ ప్రత్యేకంగా చూసినట్లయితే కనుక మన డిఫెన్స్ రంగంలో సాధించినటువంటి వృద్ధికి సంబంధించి అనేక రకాలైనటువంటి మిసైల్స్ కావచ్చు, రాకెట్ లాంచెస్ కావచ్చు, బాంబ్స్ కావచ్చు, అదేవిధంగా ఏరోస్పేస్ రంగంలో ఉన్నటువంటి డిఫెన్స్ మెకానిజం, అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఏమేమి ఇలా అన్నిటికి సంబంధించినటువంటి ప్రదర్శనను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. కళలో కూడా ఇలాంటివి నేరుగా చూడడం అనేది నిజంగా అసాధ్యమని చెప్పొచ్చు. అత్యంత భద్రతకు కూడి భారతదేశ భద్రతకు సంబంధించి ఉన్నటువంటి ఇలాంటి వాటిని చాలా అరుదుగానే ప్రదర్శిస్తూ ఉంటారు. వీటిని చూసేటువంటి అదృష్టం కూడా చాలా తక్కువ మందికే వస్తుంది అని కూడా తరచూ వింటూ ఉంటాం. సినిమాల్లోనో వీడియోల్లోనో చూసే ఇలాంటి వాటిని ఇప్పుడు మనం చూస్తున్నాం. తేజస్ ఫైటర్ ఫ్లైట్కి సంబంధించి కింద ఉండే మిసైల్స్ టీవీలో అనేక సార్లు చిన్నారులు పెద్దలు చూస్తూనే ఉంటాం. అసలు తేజస్ వైపు నుంచి బాంబ్స్ వస్తూ ఉంటాయి, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇలా అనేక వింటాం. కానీ అవి ఎలా అమర్చి ఉంటాయనేది మాత్రం మనకు తెలియదు. ఇక్కడ మనం చూడొచ్చు ఎలాంటి బాంబ్స్ని ఎలా అరేంజ్ చేశారు, తేజస్ ఈ యొక్క ఈ రాకెట్స్ని ఎలా లాంచ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం చూస్తే 5 kgs 10 kgs ఇలా డిఫరెంట్ వెయిట్లో ఉన్నటువంటి 3 kgs 5 kgs 5.5 kgs ఈ బాంబ్స్ కూడా ఉన్నాయి. వీటిని పైన ఉన్నటువంటి ఏదైతే ఇది ఉందో ఇక్కడ మనం చూస్తున్న డ్రోన్ని చూడొచ్చు. ఈ డ్రోన్ ద్వారా విడుదల చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు, ఆ డ్రోన్కి ఎక్కడ అమరుస్తారు అని ఇలా ప్రతి ఒక్క రంగం అంటే భూమిపైన, అదేవిధంగా నీటి లోపల ఏదైతే మనకి అండర్ వాటర్కి సంబంధించినటువంటి డిఫెన్స్ మెకానిజమ్స్ ఉంటాయి, అదేవిధంగా ఏరోస్పేస్ మెకానిజమ్స్ ఉంటాయి. ఇలా అన్ని విభాగాలకు సంబంధించి వివిధ రకాలైనటువంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అటు డిఆర్డీఓ కావచ్చు, అదేవిధంగా వివిధ రకాల ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కలిసి వికసిత్ భారత్లో భాగంగా ఎలాంటి కొత్త కార్యక్రమాలు చేపట్టారు, మనం కొత్త మిషనరీస్ని ఏం తయారు చేసాం, ఎలాంటి రాకెట్ లాంచర్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎలాంటి ఫైటర్ ఫ్లైట్స్కి సంబంధించినటువంటి బాంబ్స్ అందుబాటులో, ఇలా వివిధ రకాలైనటువంటి ఉత్పత్తులన్నింటినీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా అందుబాటులో ఉంచారు. నేటి నుంచి 3 రోజుల పాటు అంటే మార్చి 1-2 తేదీలో సైతం శని ఆదివారాలు సైతం ఈ కార్యక్రమం కొనసాగనుంది. అయితే మిగతా 2 రోజులు అంటే శని ఆదివారాలు సాధారణ పబ్లిక్కి దీన్ని అందుబాటులో ఉంచున్నారు. ఎవరైనా వచ్చి దీన్ని చూసేందుకు వీలుగా దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి టికెట్లు సైతం అవసరం లేదు. విద్యార్థులందరికీ కూడా భారతదేశం సాధించినటువంటి అత్యాధునిక ఏదైతే పరిజ్ఞానం ఉంది, వాళ్ళు సాధించినటువంటి ప్రగతికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి వాటిని ఎగ్జిబిట్ చేసి వాళ్ళకి ఈ సాంకేతిక పరిజ్ఞానం పైన అవగాహన కలిగించే ఉద్దేశంతో డిఆర్డీఓ, కలామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ ఫౌండేషన్, అదేవిధంగా ఈసీఐఎల్ కావచ్చు, ఇలా వివిధ రంగాల ప్రభుత్వ రంగాలకు సంబంధించినటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్స్ కలిపి ప్రత్యేకంగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్న నేటి నుంచి 3 రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. మరి కాసేపట్లో రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రదర్శనని ప్రారంభించినారు. అయితే ప్రధాన కార్యక్రమం ఏదైతే ఉందో ఈ స్పీచెస్, అదేవిధంగా రక్షా మంత్రి స్పీచ్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, విద్యార్థులతో అవుట్డోర్ స్టేడియం నుంచి మాట్లాడినారు. ప్రస్తుతం మనం ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి ప్రదర్శనను చూస్తున్నాం. ఈ ప్రదర్శనకి రావాలనుకునే వాళ్ళు 2 రోజుల పాటు ఎవరైనా వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వీటన్నిటిని కూడా చూసేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నారు. నిజంగా ఇలాంటి అవకాశం చాలా అరుదుగా దక్కుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా మన డిఫెన్స్కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు వీటిని ఏర్పాటు చేశారు. కాబట్టి వీటిని సాధారణంగా ప్రదర్శించడం అనేది చాలా అరుదు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులకి ఈ రంగంలో ఉన్నటువంటి అవకాశాలపైన అవగాహన కల్పించడంతో పాటుగా మన దేశం సాధించినటువంటి ప్రగతిని ప్రతి ఒక్కరికి తెలియజేసేందుకు వీలుగా ఈ ప్రదర్శన అయితే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులందరూ కూడా ఇక్కడికి వచ్చి వీటిని తెలుసుకోవడంతో పాటుగా ఆసక్తి ఉన్న వారికి డిఆర్డీఓ, అదేవిధంగా కలామ్స్ ఇన్స్టిట్యూషన్ నుంచి హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు సైతం అందుబాటులో ఉండి డిఫెన్స్ రంగంలో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, భవిష్యత్తులో మనం ఎలాంటి ప్రగతి సాధించేందుకు అవకాశం ఉంది, అదేవిధంగా ఉద్యోగపరంగా ఇందులో ఏ మేరకు అవకాశాలు లభించే అవకాశం ఉందని తెలియజేసేందుకు కూడా ఇక్కడ పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారు. కాబట్టి
ఎవరైనా సరే దీని గురించి తెలుసుకోవాలి, సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్ సాధించిన పురోగతి గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడికి 2 రోజుల పాటు విజిట్ చేసి దీని గురించి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకునేందుకు ప్రస్తుతం అయితే ఏర్పాట్లు జరిగాయి. మరి కాసేపట్లో దాదాపు మధ్యాహ్నం 12 గంటల సమయంలో రక్షా మంత్రి ఇక్కడికి వచ్చి దీన్ని ప్రారంభించినారు. ఇది మొత్తంగా చూసినట్లయితే కనుక దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లను సైతం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా అటు విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా వివిఐపీలు ఎవరైతే వస్తున్నారో వారికి సంబంధించి పూర్తి కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టారు. మరి కాసేపట్లో ఈ యొక్క ఎగ్జిబిషన్ అదేవిధంగా పూర్తి స్థాయిలో కార్యక్రమం అయితే ప్రారంభం కానున్నాయి. కెమెరా పర్సన్ దేవేందర్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.